2029లో జగన్ మళ్ళీ ప్రభుత్వం స్టార్ట్ చేయాలంటే ఫామ్ చేయాలంటే ఒక జన సైనికుడిగా మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ని మీరు మీ వాళ్ళు కానీ మీ టీం కానీ ఏమీ అనుకుంటా, ఎందుకంటే ఆయన గొప్ప నాయకుడు కాబట్టి, ఆయన సొంత డబ్బుతో చేసేవాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఏ మాట అనకుండా నువ్వు చేసుకోగలిగితే, పవన్ కళ్యాణ్ మంచోడబ్బా, ఆయన జోలు ఎందుకు? మన చంద్రబాబు నాయుడుతో పోరాటం చేస్తే మన పవన్ కళ్యాణ్ జోలికి రాకుండా చంద్రబాబు నాయుడుతో పోరాటం చేయి, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. ఓకే, అంతే అంటావా? అంతే, ఇదే సీక్రెట్ అదే. ఓకే, పవన్ కళ్యాణ్ నిన్ను ఎలా పత్రం లాక్కొచ్చాడు కిందకి, అదే పవన్ కళ్యాణ్ నువ్వు ఏ మాట అనకుండా అతను జోలికి పోకుండా ఉంటే నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. రానున్న రోజుల్లో ఒకవేళ టీడీపీతో జనసేనకు విభేదాలు అయితే జనసేన వైసీపీకి కలిసే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు సార్? లేదు, కలిస్తే ఎలా ఉంటుంది? కలిసినా కలవకపోయినా వైసీపీ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు యువత ఏం చేస్తుంది, ఇప్పుడు నీకు ఉద్యోగం కావాలంటే నీ రాష్ట్రంలో ఉద్యోగం కావాలి, నీకు అక్కడ పరిశ్రమలు ఐటీ కంపెనీలు ఉంటే ఉద్యోగాలు వస్తాయి కదా. ఈయన ఏం చేశాడు? సంక్షేమం చేశాడు. ఓన్లీ సంక్షేమం దక్క ఎక్కడన్నా అభివృద్ధి ఉందా? ఇప్పుడు మనం మాట్లాడుకున్న నాకు ఒక 2 పిల్లలు ఉన్నారు, నీకు 2 పిల్లలు ఉన్నారు. నువ్వు నీ రాష్ట్రంలో నీ కొడుకులకు నీ కూతురికి ఉద్యోగం వస్తే ఇప్పుడు కంపెనీలు ఉంటే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగం వస్తే వారానికి 2 రోజులు నీ ఇంటి దగ్గరే ఉంటాడు నీ కొడుకు కానీ నీ కూతురు కానీ. లేదు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్టరీలు కానీ లేకపోతే ఐటీ కంపెనీ కానీ లేవు, హైదరాబాద్ బెంగళూరు ఇంకో చోట, సంవత్సరానికి ఎన్నిసార్లు వెళ్తావు? ఒక్కసారి వెళ్తాం. అంటే తండ్రికి కానీ తల్లికి కానీ బిడ్డలు చూసుకోవాలంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. మరి ఎవరు చేసిన ఈ వివక్ష వల్ల ఇలా జరుగుతుంది అనుకుంటున్నారు? చంద్రబాబు వివక్ష ఏం కాదు. అప్పట్లో అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం హైదరాబాదు మన తెలంగాణ వర్ణానికి ఎడిక్ట్ అయిపోయి ప్రతి కంపెనీలు ఇక్కడే పెట్టుకున్నారు. ప్రతిదీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఫ్యాక్టరీలు కానీ ఇక్కడే పెట్టుకున్నారు. అందరూ ఇక్కడే ఇల్లు కొనుక్కున్నారు. ఎక్కువ పర్సెంట్ కొనుక్కున్న తర్వాత సడన్గా విడిపోయింది రాష్ట్రం. విడిపోయిన తర్వాత అది అక్కడ ఫ్యాక్టరీ లేకుండా. అంటే చాలా రోజుల నుంచి తెలంగాణలో ఉద్యమం జరుగుతుంది. అయినా సరే తెలంగాణ అంటే ఆంధ్ర వాసులే పరిపాలించారు తెలంగాణని. అయినా సరే ఇప్పుడు ఎట్లయినా విడిపోతాము రానున్న రోజుల్లో, ముందు చూపుగా ఆంధ్ర రాష్ట్రాన్ని కొంచెమైనా డెవలప్ చేయొచ్చు కదా, ఏదో ఒక ప్లేస్ని డెవలప్ చేసి రాజధానిగా